Dear students, welcome to Compete Minds. In this video, we are going to discuss about the inequalities questions. So previously we discussed about the inequalities basics. So completely basics అనేవి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఈ క్లాస్లో మనకి ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో అంటే లెవెల్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. So here we go, the first question. In the question, assuming the given statements to be true, find which of the conclusions among given two conclusions are definitely true and then give your answer according to it అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ గమనించండి ఫస్ట్. సో స్టేట్మెంట్లో ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది ఇచ్చిండు. సో సేమ్ ఇదే ఫార్మాట్లో మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ అవుతాయి. ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ కనుక మనం చూస్తే ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ రిలేషన్ ఏ కంక్లూజన్ ట్రూ ఏ కంక్లూజన్ ఫాల్స్ అనేది మనము ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ చూడండి, టీ గ్రేటర్ దెన్ బి అని చెప్పేసి ఇచ్చిండు. ఇది కంక్లూజన్లో ఉంది. మరి ఈ కంక్లూజన్ ట్రూనా ఫాల్సా అంటే టీకి బీకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు టీకి బీకి మధ్యలో టీ గ్రేటర్ దెన్ బి ట్రూ అవ్వాలి అని అంటే ఇక్కడ మినిమం ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కామన్గా ఉన్నటువంటి సింబల్స్లో గ్రేటర్ దెన్నే హైయెస్ట్ అయ్యి ఉండాలి. చూడండి, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మొత్తంలో పెద్ద సింబల్ ఏది? గ్రేటర్. అంటే గ్రేటర్ ట్రూ అవుతుంది కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. ఓకే, నెక్స్ట్ జీ గ్రేటర్ దెన్ హెచ్ అంటున్నాడు. జీ గ్రేటర్ దెన్ హెచ్ అవుతుందా? ఇక్కడ జీ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, రివర్స్లో చూడాలి. జీ గ్రేటర్ దెన్ హెచ్ అవుతుందా మరి అని అంటే ఇప్పుడు ఇక్కడ మనం రివర్స్లో చూసే కంటే మనకు కంఫర్ట్ లెవెల్ ఏంటి అని అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ కంఫర్ట్. అంటే హెచ్ నుంచి జీకి చూడడం అనేది కంఫర్ట్ థింగ్ మనకి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంక్లూజన్ యొక్క మీనింగ్ మారకుండా దీన్ని రివర్స్లో రాసుకుంటాం. ఎప్పుడైనా ఏం చేస్తామనంటే కంక్లూజన్స్ కొన్నిసార్లు రివర్స్లో వస్తే వాటి యొక్క మీనింగ్ మారకుండా స్టేట్మెంట్లో రిప్రజెంట్ అయ్యే విధంగా మార్చుకోవాలి. జీ గ్రేటర్ దెన్ హెచ్ని ఏం చేస్తా అంటే హెచ్ లెస్ దాన్ జీగా రాస్తా. జీ అనేది పెద్దది హెచ్ కంటే అని రాసినాం. ఇక్కడ కంక్లూజన్లో మనం ఏం రాసినాం? హెచ్ లెస్ దాన్ జీ అంటే హెచ్ అనేది చిన్నది జీ కంటే అని రాస్తున్నా. మీనింగ్ మారకుండా స్టేట్మెంట్ ఒకటే రాసినాం కదా. ఇప్పుడు హెచ్కి జీకి కంపేర్ చేస్తే లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. అంటే లెస్ దాన్ ట్రూ అవుతుంది కదా. అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ట్రూ. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ సెకండ్ కంక్లూజన్ రెండు ట్రూ అయినాయి కాబట్టి బోత్ కంక్లూజన్స్ సో 1 and 2 రెండు కూడా ట్రూ అవుతున్నాయి అంటున్నాం. సో బోత్ కంక్లూజన్స్ ట్రూ హియర్. ఈ విధంగా మనము ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మేక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సేమ్ ఇన్ ద క్వశ్చన్ అస్యూమింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఫైండ్ విచ్ ఆఫ్ ద కంక్లూజన్స్ అమాంగ్ గివెన్ టూ కంక్లూజన్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ అండ్ దెన్ గివ్ యువర్ ఆన్సర్ అకార్డింగ్ టు ఇట్ అంటున్నాడు. సేమ్ స్టేట్మెంట్ చూడండి. అయితే స్టేట్మెంట్స్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంటుంది, డబల్ స్టేట్మెంట్స్తో వస్తాయి. కొన్నిసార్లు 3-4 స్టేట్మెంట్లు కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే ఇంతకుముందు సింగిల్ స్టేట్మెంట్, ఇక్కడ డబల్ స్టేట్మెంట్ వచ్చింది చూడండి. ఎఫ్ నుంచి జెడ్ వరకు ఒక స్టేట్మెంట్, సి నుంచి డబ్ల్యూ వరకు ఒక స్టేట్మెంట్, రెండు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఓకేనా? రైట్, ఇలా రెండు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఉంటే మీకు ఈ రెండిట్లలో కామన్గా ఒక ఎలిమెంట్ అనేది రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది. ఆ రెండిట్లలో కామన్గా ఏదో ఒక ఎలిమెంట్ రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండడం జరుగుతుంది. దాని నుంచి మనం ఆన్సర్ అనేది డిరైవ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి కంక్లూజన్ చూద్దాం. జెడ్ గ్రేటర్ దెన్ సి అంటున్నాడు. ఇగో జెడ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ రెండు వేరు స్టేట్మెంట్స్లో ఉన్నటువంటివి. మరి ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ రెండింటికి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కామన్ ఎలిమెంట్ కావాలి. ఎక్స్ లెస్ దాన్ జెడ్ ఉంది, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఎక్స్ అని ఉంది. సో ఇప్పుడు వీటికి మధ్యలో రిలేషన్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము అని అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ జెడ్ ఉంది కదా, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దాన్ జెడ్ ఇట్లా రాసుకోవచ్చా? ఇట్లా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చూడండి, మరి జెడ్ గ్రేటర్ దెన్ సి అవుతుందా అని అంటే
జెడ్ గ్రేటర్ దెన్ సి అనేది అవుతుంది. అంటే ఇక్కడ సి నుంచి జెడ్కి ఇప్పుడు కంపేర్ చేస్తే లెస్ దెన్ సింబల్ ఇక్కడ ఉంది. దట్ మీన్స్ ఏంటి అంటే ఇప్పుడు దీని రివర్స్లో రాస్తా నేను, సి లెస్ దాన్ జెడ్ అన్నట్టు. జెడ్ గ్రేటర్ దెన్ సి అన్నా సి లెస్ దాన్ జెడ్ అన్నా కూడా సేమ్. అర్థమైందా? సో సి లెస్ దాన్ జెడ్ అనేది ట్రూ అవుతుంది అంటే సి లెస్ దాన్ జెడ్ అనేది ట్రూ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా? ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఎఫ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ అంటున్నాడు. ఎఫ్కి డబ్ల్యూకి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎఫ్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది, మరి రెండింటికి కామన్ ఎలిమెంట్ మళ్ళీ ఎక్స్ అనేటోడే. ఎక్స్ రెండింటికి మళ్ళీ కామన్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు ఎఫ్ గ్రేటర్ దెన్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్కి మరి ఎక్స్ లెస్ దాన్ డబ్ల్యూ ఉంది అంటే ఎక్స్ లెస్ దాన్ డబ్ల్యూ అని ఉంది ఇట్లా. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఎఫ్కి డబ్ల్యూకి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి రెండింటికి మధ్యలో. వెనెవర్ ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ సింప్లీ దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి చెప్పాలి. సెకండ్ వన్ రాంగ్ అని చెప్తాం. ఎందుకంటే రెండింటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం లేదు. సో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది, సెకండ్ వన్ ట్రూ అవ్వట్లేదు. సో కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అండి. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి గో ద నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ కూడా మనకి ఏ కంక్లూజన్ ట్రూ అవుతుంది, ఏ కంక్లూజన్ ఫాల్స్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఎల్ గ్రేటర్ దెన్ క్యూ అంటున్నాడు. ఎల్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎల్ గ్రేటర్ దెన్ క్యూ కావాలి అని అంటే కామన్గా మనకి గ్రేటర్ దెన్ సింబల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఓకేనా? రైట్. సో అంటే వీటి మధ్యలో కనుక గమనించినప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ అనేది ట్రూ అవుతుంది కదా. సో కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. ఎఫ్ గ్రేటర్ దెన్ సి అంటున్నాం. సో ఎఫ్ అనేది గ్రేటర్ దెన్ సి అవుతుందా అంటే ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ రెండు సారీ ఇక్కడ ఎఫ్ గ్రేటర్ దెన్ సి అంటున్నాం కదా. ఎఫ్కి సికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఓకే, సో ఎఫ్కి సికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఎఫ్కి సికి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ సి నుంచి ఎఫ్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఎఫ్ నుంచి సికి కంపేర్ చేస్తున్నాం. ఈ కంపారిజన్ ఎలా ఉన్నప్పటికీ మార్చుకోవాలి కదా సార్ అని అంటే మార్చుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. ఏంటది అని అంటే రెండిటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఓకేనా? రెండిటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ అనేవి ఉన్నాయి. సో రెండిటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సింప్లీ దిస్ వన్ ఈజ్ ఫాల్స్. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అండి. సో ఓన్లీ 1 ఫాలోస్ హియర్. వెనెవర్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రెండు ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు వాటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ కనుక ఉంటే దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ దోస్ 2 ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో హియర్ వి హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. హెచ్ గ్రేటర్ దెన్ జే ట్రూ అవుతుందా అంటున్నాడు. హెచ్కి జేకి మధ్యలో రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ సింప్లీ రాంగ్. జే లెస్ దాన్ హెచ్ అంటున్నాడు. జేకి హెచ్కి మధ్యలో చూస్తే లెస్ దాన్ ట్రూ అవుతుందా అంటే జేకి హెచ్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో రిలేషన్ వర్కౌట్ కాదు. ఐ గ్రేటర్ దెన్ కే అంటున్నాడు. ఐకి కేకి మధ్యలో చూస్తే లెస్ దాన్ ఉంది, ఈక్వల్ ఉంది, కానీ గ్రేటర్ దెన్ ట్రూ కాదు. సో దిస్ వన్ ఆల్సో ఫాల్స్. సో 3 ఫాల్స్ కాబట్టి నైదర్ 1, 2, 3 ఫాలోస్. సో 5th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. 5th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే హియర్ వి హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్, ఇక్కడ స్టేట్మెంట్ ఉంది అండ్ ఇక్కడ కంక్లూజన్స్ ఉన్నాయి. ఏది ట్రూనో చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ ఈ అంటున్నాడు. ఏకి ఈకి మధ్యలో కంపేర్ చేస్తున్నాం. సో రెండింటికి మధ్యలో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోయింది. ఇక్కడితోని నీకు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి రిలేషన్ వర్కౌట్ అవ్వదు, క్యాన్సల్. ఎఫ్ లెస్ దాన్ ఈ అంటున్నాడు. ఎఫ్కి ఈకి మధ్యలో చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే లెస్ దాన్ అనేది పెద్ద సింబల్, ట్రూ అయింది కదా. కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి.
పెద్ద సింబల్ ఉంటే అది ట్రూ అవుతుంది. సో కాబట్టి ఎఫ్ లెస్ దాన్ ఈ అనేది ట్రూ, కాబట్టి కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అండి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, సెకండ్ కంక్లూజన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ సో ఒకసారి గమనించండి, ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అనేవి 3 వచ్చినాయి. పి గ్రేటర్ దెన్ క్యూ అనేది ఒక స్టేట్మెంట్, క్యూ సో ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఎస్ అనేది ఒక స్టేట్మెంట్, ఎస్ గ్రేటర్ దెన్ పి అనేది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మనం రిలేషన్ ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలంటున్నాడు, పి గ్రేటర్ దెన్ పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాడు. పికి ఆర్కి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో పికి ఆర్కి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కామన్ రిలేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఈ రెండిటికి కామన్ ఏంటి అని అంటే ఎస్, కామన్గా ఉన్నది ఎస్. ఇప్పుడు ఇక్కడ కామన్ ఎస్ కదా, ఆర్ లెస్ దాన్ ఎస్, ఎస్ గ్రేటర్ దెన్ పి అంటే ఆర్కి ఎస్కి ఆర్కి పికి మధ్యలో చూసినప్పుడు ఒక లెస్ దాన్ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. లెస్ దాన్ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ హియర్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎస్ అంటున్నాడు. ఎక్స్ గ్రేటర్ దెన్ ఎస్ అవుతుందా, ఎక్స్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉందండి. ఎక్స్ ఇక్కడ, ఎస్ ఇక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఉంది. ఎక్స్ లెస్ దాన్ ఎస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ ఎక్స్ గ్రేటర్ ఎస్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్ హియర్. ఓకేనా, సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. సో కంక్లూజన్స్ రెండు కూడా ఫాల్స్ అయినాయి కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ట్రూ అండి. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ గమనించండి. సో ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే సి ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అంటున్నాడు. సి ఈక్వల్ టు ఎక్స్ అవుతుందా, అసలు ఇక్కడ ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ ఉందా? సి ఈక్వల్ టు ఎక్స్ అవ్వడానికి ఎక్స్ అనే ఎలిమెంట్ లేదు, క్యాన్సల్. సి లెస్ దాన్ డి అంట, సికి డికి మధ్యలో లెస్ దాన్ సింబల్ అంట, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ వర్కౌట్ అవ్వదు. సో రెండు క్యాన్సల్ కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అని అంటున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి గో ద నెక్స్ట్ వన్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఎల్ గ్రేటర్ దెన్ ఎం అంటున్నాడు, ఇంకొక స్టేట్మెంట్. తర్వాత ఇక్కడ 3 స్టేట్మెంట్లతోని మనకి ఇచ్చడం జరిగిందండి. సో 3 స్టేట్మెంట్స్లో ఒకసారి గమనిస్తే మనకి కే గ్రేటర్ దెన్ ఎం అవుతుందా అంటున్నాడు. కే ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. సో కేకి ఎంకి రిలేషన్ చూడాలి అని అంటే ఇక్కడ చూడండి, ఎల్ ఈక్వల్ టు క్యూ కదా. సో ఎల్ గ్రేటర్ దెన్ ఎం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అని అంటే ఎల్ ఇక్కడ ఎల్ లెస్ దాన్ కే రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఎం లెస్ దాన్ ఎం లెస్ దాన్ ఎల్ అని రాయొచ్చు. ఇక్కడ ఎల్ గ్రేటర్ దెన్ ఎంని నేను ఎట్లా రాస్తున్నానంటే ఎల్ గ్రేటర్ దెన్ ఎంని ఎం లెస్ దాన్ ఎల్గా రాస్తున్నా. ఎం లెస్ దాన్ ఎల్ మీనింగ్ మారుతుందా, మారదు. సో ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు క్యూ అంటే క్యూ ప్లేస్లో ఎల్ రాసుకోవచ్చు, ఎల్ లెస్ దాన్ కే అవుతుంది కదా, అవుతుంది. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, మనకి ఇది స్టేట్మెంట్ కింద తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కే గ్రేటర్ దెన్ ఎం అంటున్నాడు, కే గ్రేటర్ దెన్ ఎం అవుతుందా? దీన్ని ఎట్లా రాయొచ్చు, ఎం లెస్ దాన్ కేగా రాయొచ్చు. మరి ఎం లెస్ దాన్ కే అవుతుంది కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి, ఎం లెస్ దాన్ కే అవుతుంది. ఓకే, రైట్. ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అంటున్నాడు. ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని అంటే ఓ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, కామన్ ఎలిమెంట్ కావాలి కదా. ఇగో ఇక్కడ చూడండి ఎం, ఇగో ఇక్కడ మనం ఆల్రెడీ కేకి ఎంకి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంకి ఓకి రిలేషన్ తీసుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, సో ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ అంటే ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుతుందా కాదా? ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుతుంది. ఇప్పుడు ఓకి కేకి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చా? సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఉంది, రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అవకాశం లేదు కదా. సో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఉండదు. సో దట్ సెకండ్ కంక్లూజన్ ఈజ్ ఫాల్స్. సో ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అండి. ఓకేనా, ఫస్ట్ కంక్లూజన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ హియర్ వి మూవ్. సో స్టేట్మెంట్స్
అండ్ హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. స్టేట్మెంట్స్లో ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. కంక్లూజన్స్ కనుక గమనిస్తే ఎక్స్ లెస్ దాన్ జీ అంటున్నాడు. ఎక్స్కి జీకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలి అంటున్నాడు. ఎక్స్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ ఉంది, కానీ లెస్ దాన్ సింబల్ లేదు కాబట్టి రిలేషన్ వర్కౌట్ అవ్వదు. లెస్ దాన్ సింబల్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది, కానీ లెస్ దాన్ సింబల్ లేదు కాబట్టి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు అక్కడ. ఓకే, నెక్స్ట్ జెడ్ గ్రేటర్ దెన్ వై అంటున్నాడు. సో జెడ్ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. కామన్ రిలేషన్ కావాలి, కామన్ ఎలిమెంట్ కావాలి రెండిటికి మధ్యలో. సో ఇక్కడ చూద్దాం, కామన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? ఎఫ్ లెస్ దాన్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. సో ఎఫ్ ఇక్కడ ఉంది, సో ఎక్స్ ఇక్కడ వై ఉందండి. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ లెస్ దాన్ జెడ్ కదా, సో ఎఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎఫ్ లెస్ దాన్ జెడ్ అని రాస్తా. వైకి జెడ్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని అంటే జెడ్ గ్రేటర్ దెన్ వై కావాలి. ఇక్కడ చూడండి, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ ఎఫ్ లెస్ దాన్ జెడ్ అంటున్నాడు, అంటే ఆపోజిట్ సింబల్స్ అనేవి ఉన్నాయి. సో ఎలిమెంట్స్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ వర్కౌట్ అవ్వదు కదా. సో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు. సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. సో నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నా. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి దో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్లో రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంక్లూజన్స్లో ఏది ట్రూనో చూద్దాం. ఎఫ్ లెస్ దాన్ ఎస్ అంటున్నాడు. ఎఫ్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ ఏంటి? టీ. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అంటే టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నట్టే కదా. ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అని అంటే దీని రివర్స్లో రాస్తే ఏమవుతుంది? టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో వీటికి మధ్యలో రిలేషన్ ఇలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎఫ్ లెస్ దాన్ ఎస్ అవుతుందా కాదా అంటున్నాడు. ఇట్ మీన్స్ ఏంటి అని అంటే ఎస్ గ్రేటర్ దాన్ ఎఫ్ అవుతుందా కాదా అంటున్నాడు. సో ఎస్కి ఎఫ్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఒక గ్రేటర్ దాన్ సింబల్ అయినా ఉండాలి, ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఎలా డ్రా చేస్తున్నాము అనేది చూసుకోండి. ఇక్కడ ఎలిమెంట్స్ని మనకు కంఫర్ట్ లెవెల్లో మార్చుకుంటున్నాం వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఆర్ కంక్లూజన్. ఓకే, మనము మార్చి రాయగలిగితే స్టేట్మెంట్ మీనింగ్ మారకుండా మనం దాన్ని మార్చుకోవాలి, కంక్లూజన్ మీనింగ్ మారకుండా మార్చుకుంటే అప్పుడు కంపారిజన్ ఈజీ అవుతుంది. ఓకేనా, కంపారిజన్ ఈజీ కావడం కోసం మనం మారుస్తాం ఇట్లా. సో ఇప్పుడు టీ గ్రేటర్ దెన్ పి అంటున్నాడు. సో టీ గ్రేటర్ దెన్ పి అవుతుందా? ఇక్కడ చూడండి, మనకు వర్కౌట్ అవుతుందో చూడండి. ఇక్కడ పీకి టీకి మధ్యలో చూస్తే దీన్ని ఏమని రాస్తా అంటే పీ లెస్ దాన్ టీగా రాస్తా. పీ లెస్ దాన్ టీగా రాస్తే పీకి టీకి మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్కౌట్ అయింది కదా. సో సెకండ్ వన్ ఈజ్ ట్రూ. ఓకేనా, రైట్. సో రెండు కంక్లూజన్స్ ట్రూ కాబట్టి సో ఇక్కడ బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అని అంటున్నాం. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రైట్. సో హియర్ వీ హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. స్టేట్మెంట్స్లో ఉన్నదాన్ని బట్టి కంక్లూజన్లో క్యూ గ్రేటర్ దెన్ ఎల్ కావాలి అంటున్నాడు. సో ఎల్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. దీన్ని ఏమని రాస్తా అంటే ఎల్ లెస్ దాన్ క్యూగా రాస్తా. ఈ కంక్లూజన్ని ఎల్ లెస్ దాన్ క్యూగా రాస్తా. ఎల్కి క్యూకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉంది కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. నెక్స్ట్ కే లెస్ దాన్ వై అంటున్నాడు. కేకి వైకి మధ్యలో చూడాలి. చూడండి, ఇక్కడ కే ఉంది, ఇక్కడ వై ఉంది, కామన్ ఎలిమెంట్ ఎల్ ఉందండి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే దీన్ని వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ని ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వైగా చేయొచ్చా? ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వైగా చేయొచ్చు అంటే చేయొచ్చు. సో కే లెస్ దాన్ వై అంటున్నాడు. కేకి వైకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉంది కదా. ఎస్, లెస్ దాన్ సింబల్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. సో బోత్ కంక్లూజన్స్ 1 and 2 ట్రూ. సో కంక్లూజన్ 1, 2 రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇఫ్ బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్, సో ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ సో స్టేట్మెంట్స్, హియర్ వీ హ్యావ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి.
సో స్టేట్మెంట్స్ని బట్టి కంక్లూజన్లో ఆర్ గ్రేటర్ దెన్ ఎం అంటున్నాడు. ఆర్కి ఎంకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చూసినాం అనుకో, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ అని ఉంది. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు. నెక్స్ట్ ఎస్ గ్రేటర్ దెన్ టీ అంటున్నాం. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఎస్ గ్రేటర్ దెన్ టీ అంటే ఎస్కి టీకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఎంఏ, ఈ మొత్తం కామన్ ఎలిమెంట్ ఎం కాబట్టి టీకి ఎస్కి మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా? రిలేషన్ వర్కౌట్ అవ్వదు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్ అండి. సో రెండు కంక్లూజన్స్ కూడా ఇక్కడ ఫాల్స్ అవుతున్నాయి. సో రెండు ఫాల్స్ కాబట్టి ఇఫ్ నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నాం. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే హియర్ వి గో. ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్లో అన్ని ఎలిమెంట్స్కి మధ్యలో ఈక్వల్ టు సింబలే ఉందండి. జాగ్రత్తగా గమనించండి, అన్ని ఎలిమెంట్స్కి మధ్యలో ఈక్వల్ టు సింబలే ఉంది ఇక్కడ. మరి అన్ని ఎలిమెంట్స్కి మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏ గ్రేటర్ దెన్ క్యూ అనేది అవుతుందా అంటే వేరే సింబల్స్ ఏమైనా ట్రూ అవుతాయి అని అంటే ఏ సింబల్ కూడా ట్రూ అవ్వదు, ఏ రిలేషన్ కూడా ట్రూ అవ్వదు. ఎందుకంటే గ్రేటర్ దెన్ ట్రూ అవుతుంది అంటే కాదు, ఎందుకంటే ఎలిమెంట్స్కి మధ్యలో అన్నిట్లలో ఈక్వల్ టు ఉంది, వేరేది ట్రూ అవ్వడానికి అవకాశం లేదు. క్యూ ఈక్వల్ టు ఏ అవుతుందా అని అంటే ఇది అవుతుందండి, ఎందుకంటే ఈక్వల్ టు ఉన్నప్పుడు అన్ని ఎలిమెంట్స్కి మధ్యలో ఈక్వల్ టు రిలేషనే వర్కౌట్ అవుతుంది. సో ఈక్వల్ టు రిలేషనే వర్కౌట్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి 14th క్వశ్చన్లో స్టేట్మెంట్స్ గమనిస్తే, సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఒకసారి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం. డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అంటున్నాడు. డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ, ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ ఉంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, టీకి ఆర్కి మధ్యలో కామన్ రిలేషన్ అంటే, సో ఇక్కడ చూడండి ఆర్ ఈక్వల్ టు టీ అంటే ఈ ఆర్ ప్లేస్లో టీ పెట్టుకోవచ్చా? ఆర్ ఈక్వల్ టు టీ అన్నాడు కాబట్టి ఆర్ ప్లేస్లో టీ ఉంచవచ్చు. అప్పుడు డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అనేది ట్రూ అవుతుందా అని అంటే డెఫినెట్గా ట్రూ అవుతుంది కదా. సో డెఫినెట్గా ట్రూ అవుతుంది డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అనేది. వై ఈక్వల్ టు ఆర్ అంటున్నాడు. సో వై ఈక్వల్ టు ఆర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు మనం మళ్ళీ పక్కన పెడదాం. ఆర్కి వైకి మధ్యలో ఈక్వల్ టు ట్రూ అవ్వాలి అని అంటే కంప్లీట్గా ఈక్వల్ టు సింబలే ఉండాలి, కానీ వేరే సింబల్ ఉండడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఆర్ ఈక్వల్ టు వై అంటున్నాడు, వర్కౌట్ అవ్వదు. సో ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే ట్రూ కాబట్టి ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని అంటున్నా. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ దిస్ క్వశ్చన్, రైట్. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి ఇక్కడ. యూ గ్రేటర్ దెన్ ఎక్స్ అంటున్నాడు. యూకి ఎక్స్కి మధ్యలో రిలేషన్ చూస్తే ఇక చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ యూ ఉంది. ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అన్నప్పుడు అసలు రిలేషన్ ఏదన్నా ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా చూడాలి అంటే ఫస్ట్ ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సింప్లీ పక్కన పెట్టేస్తాం, రిలేషన్ వర్కౌట్ అవ్వదు. సో వదిలేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చూస్తే ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అంటున్నాడు. ఈకి క్యూకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. చూడండి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది అంటే ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని కాస్త ముందుకెళ్లే వరకే ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి. కొంచెం ముందుకెళ్లే వరకు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తాం, దట్స్ నాట్ కరెక్ట్, అంటే రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు అని చెప్తాం. సో సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. సో ఇక్కడ ఏంటి, బోత్ కంక్లూజన్స్ ఫాలో మనకి రాంగ్ కాబట్టి ఇఫ్ నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నాం. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ గమనిస్తే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి.
ఎం గ్రేటర్ దెన్ కే అంటున్నాడు. ఎం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి గమనిద్దాం. కేకి హెచ్కి మధ్యలో రిలేషన్ చూడండి. కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అంటే హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవుతుందా? కాదు. హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవుతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నప్పుడు ఎం గ్రేటర్ దెన్ కే ట్రూ అవుతుందా? ఎం గ్రేటర్ దెన్ సింబల్ లేదు కాబట్టి ఫాల్స్. ఎం ఈక్వల్ టు కే అంటున్నాం. ఎం ఈక్వల్ టు కే ట్రూ అవుతుందా? ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేనే లేదు. ఈక్వల్ టు సింబల్ లేనప్పుడు రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు. ఇది కూడా ఫాల్స్. రైట్, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి. నైదర్ నార్ ఆప్షన్ ఉంది. నువ్వు నైదర్ నార్ ఆప్షన్ కనుక పెడితే అట్టర్ ఫ్లాప్ అయిపోతాం. సో ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే whenever two conclusions are false, we have to consider whether it is either or condition or not అనేది కన్సిడర్ చేయాలి. సో రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినప్పుడు ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో ఎంఎంకేకే ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ పేర్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది. కాంబినేషన్ ఆఫ్ గ్రేటర్ ప్లస్ ఈక్వల్, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాంబినేషన్ వర్కౌట్ అయింది. కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది. అంటే కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది అంటే ఇక్కడ చూసి కాదు, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్కౌట్ అయింది. అంటే ఈ రెండిటికి మధ్యలో ఐదర్ ఆర్ కండిషన్ అప్లై అవుతుంది. ఇఫ్ ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నాం. సో థర్డ్ వన్ ఈజ్ ట్రూ అండి. థర్డ్ వన్ ఈజ్ ట్రూ హియర్. అర్థమైందా? సో కాబట్టి ఆప్షన్ 3 ట్రూ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ రైట్. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ గమనిస్తే స్టేట్మెంట్స్లో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ సెకండ్ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అంటున్నాడు. ఐకి హెచ్కి మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్కౌట్ అవుతుందా చూద్దాం. ఇక్కడ హెచ్ నుంచి ఐకి చూస్తే ఇట్ మీన్స్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని రాయొచ్చు. ఈ కంక్లూజన్ని మాడిఫై చేసుకొని హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని చెప్పేసి రాయొచ్చు. రాసినాం. ఇప్పుడు చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అంటే గ్రేటర్ దెన్ సింబల్ పెద్ద సింబల్ ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్కౌట్ కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. ఎస్ లెస్ దాన్ డబ్ల్యూ అంటున్నాడు. సో ఎస్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. కామన్ ఎలిమెంట్ ఏంటంటే హెచ్. సరే చూద్దాం. ఇప్పుడు హెచ్ గ్రేటర్ దెన్ పి గ్రేటర్ దెన్ ఎస్ అని రాసుకోవచ్చు. ఇట్లా ఓకేనా? ఇట్లా రాసుకోవచ్చు. రాసుకుంటే ఇప్పుడు ఎస్ లెస్ దాన్ డబ్ల్యూ అవుతుందా అంటున్నాడు. అంటే ఇట్ మీన్స్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎస్ అవుతుందా అంటున్నాడు అన్నట్టు. ఈ కంక్లూజన్ మీనింగ్ మారకుండా నేను ఇక్కడ రాసిన ఎస్ లెస్ దాన్ డబ్ల్యూని డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎస్గా మార్చుకోవచ్చు కదా. మార్చుకోవచ్చు కాబట్టి అట్లా రాసుకున్నాను. ఇప్పుడు డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎస్ అవుతుందా అని అంటే డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. డబ్ల్యూ గ్రేటర్ దెన్ అవుతుంది. సో అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. సో if only conclusion 2 follows అని అంటున్నాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ రైట్. సో స్టేట్మెంట్స్, హియర్ వి హ్యావ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి. సో స్టేట్మెంట్స్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్ ట్రూనో చూద్దాం. ఎస్ గ్రేటర్ దాన్ ఎల్ అంటున్నాడు. ఎస్ గ్రేటర్ దాన్ ఎల్ అంటున్నాడు. ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ప్లేస్లో ఎస్ ఈక్వల్ టు ఏ అన్నాడు కాబట్టి ఏ ప్లేస్లో ఎస్ పెట్టుకోవచ్చా? ఏ ప్లేస్లో ఎస్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఎస్ గ్రేటర్ దెన్ ఎల్ అవుతుందా? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ట్రూ. ఓకే, రైట్. సో ఏ ప్లేస్లో ఎస్ ఎందుకు పెట్టుకున్నారు సార్ అని మళ్ళీ మీకు డౌట్ రాగాల. ఎస్ ఈక్వల్ టు ఏ అంటున్నాడు. ఎస్ ఏ రెండు సమానం అన్నాడు కాబట్టి తీసుకున్నాం. సి గ్రేటర్ దెన్ టీ అంటున్నాడు. సికి టీకి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కానీ గ్రేటర్ దెన్ వర్కౌట్ కాదు. సో సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. సో ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ట్రూ కాబట్టి ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ దట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ హియర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రైట్ హియర్ వీ హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. స్టేట్మెంట్స్ కనుక చూసినప్పుడు మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి. యూ గ్రేటర్ దెన్ వై అంటున్నాడు. సో ఇక్కడ యూ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. జీ ఈక్వల్ టు వై అన్నప్పుడు వై ఈ జీ ప్లేస్లో వై పెట్టుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు. జీ ఈక్వల్ టు వై కాబట్టి జీ ప్లేస్లో వై పెట్టవచ్చు. యూ గ్రేటర్ దెన్ వై అంటున్నాడు. యూ గ్రేటర్ దెన్ వై అంటే యూ గ్రేటర్ దెన్ వై ట్రూ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ టీ గ్రేటర్ దెన్ యూ అంటున్నాడు. టీ గ్రేటర్ దెన్ యూ అంటే ఇక్కడ వై గ్రేటర్ దెన్ టీ అంటున్నాడు. సో వై గ్రేటర్ దెన్ టీ అన్నాడు కాబట్టి చూద్దాం ఇక్కడ యూ గ్రేటర్ దెన్ వై గ్రేటర్ దెన్ టీ అవుతుంది ఇట్లా. ఓకేనా? రైట్. యూ గ్రేటర్ దెన్ వై అయినప్పుడు వై గ్రేటర్ దెన్ టీ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు టీ గ్రేటర్ దెన్ యూ అవుతుందా? టీ గ్రేటర్ దెన్ యూ కాదు, టీ లెస్ దెన్ యూ అవుతుంది. సో కాబట్టి దిస్ వన్ ఫాల్స్ అండి. ఇక్కడ మనం ఇంకొకలాగా రాస్తే యూ లెస్ దాన్ టీ అవుతుంది. దీన్ని రివర్స్లో రాస్తే యూ లెస్ దాన్ టీ. యూ లెస్ దాన్ టీ అవుతుందా? గ్రేటర్ దాన్ ఉంది కానీ లెస్ దాన్ లేదు కదా. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ కాబట్టి ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్ అని అంటున్నా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. సో దీంట్లో వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాడు. వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆర్ ఇక్కడ ఉంది. వైకి ఆర్కి మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కదా. ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ట్రూ అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ హియర్. నెక్స్ట్ వై గ్రేటర్ దెన్ ఆర్ అవుతుందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు గ్రేటర్ అనేది కాదు కాబట్టి ఫాల్స్. ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు గ్రేటర్ అనేది అవ్వదు కాబట్టి సో ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది, సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. సో ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటున్నాం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్.